హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? అందరు బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా ట్రెండింగ్ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసైతే నేను నర్సరీకి మొక్కలు తీసుకోవడానికైతే వచ్చిన. ఏమేమి మొక్కలు తీసుకుంటున్నాను మీకు చూపిస్తా. అక్కడ ఏమేమి మొక్కలు ఉన్నాయో కూడా మీకు చూపిస్తా. వీడియో మొత్తం అయితే చూడండి. నచ్చితేనే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నా వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇదిగో మొక్కలు అయితే ఎలా ఉన్నాయి చూడండి. ఇక్కడైతే జేడ్ ప్లాంట్స్ అవి ఉన్నాయి. ఇక్కడ మనీ ప్లాంట్స్ కూడా చాలా బాగున్నాయి. కానీ తీసుకోలేదు, మనీ ప్లాంట్ అయితే ఇంట్లో ఉంది కదా, బాగున్నాయని అయితే చూస్తున్నాను. ఇక్కడైతే కాగితాల పూలు ఇవన్నీ ఉన్నాయి. ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి అక్కడ, అవి కూడా చూపిస్తాను. రోజ్ చెట్లు, ఇండోర్ ప్లాంట్స్, షో చెట్లు ఇవన్నీ అయితే ఉన్నాయి. ఇవన్నీ అయితే చూస్తున్నా. ఇదేం చెట్టు అని చూస్తున్నా. రోజ్ చెట్లు అయితే ఇలా ఉన్నాయి, తక్కువే ఉన్నాయండి రోజ్ చెట్లు. సమ్మర్ కదా, సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా. ఇవైతే ఇండోర్ ప్లాంట్స్ బాగున్నాయి. ఇండోర్ ప్లాంట్స్ అయితే ఇంట్లో మంచిగా పెట్టుకోవచ్చు ప్లేస్ ఉంటే. స్నేక్ ప్లాంట్ అవన్నీ అయితే ఉన్నాయి. ఇంకా ఇక్కడైతే ఒక చెట్టు ఉన్నది, ఆ చెట్టు దగ్గరికి అయితే వెళ్తున్నా. ఇంకా ఇదిగో స్నేక్ ప్లాంట్స్ అవన్నీ ఉన్నాయి. ఈ డ్రాగన్ చెట్టు, ఇంకా ఒక చిన్న మ్యాంగో చెట్టుకి ఎంత పెద్ద మ్యాంగో కాసిందో చూడండి. నాకైతే చాలా మంచిగా అనిపించింది. మామిడికాయ కాసింది. ఇంకా సపోటా చెట్లకు సపోటా కాయలు కూడా కాసే ఉన్నాయి. చాలా మంచిగా అనిపించింది నాకు వాటిని చూస్తుంటే. ఇంకేమేమి చెట్లు ఉన్నాయని చూస్తున్నా. ఇక్కడ కూడా చాలా చెట్లే ఉన్నాయి. పూల మొక్కలు అయితే తక్కువ ఉన్నాయండి. షో చెట్లు అండి, షో చెట్లు. ఇండోర్ ప్లాంట్స్ అయితే ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే ఎక్కువ ఇండ్లలో పెంచుకుంటారు కదా. కొన్ని పెద్దవి కూడా ఉన్నాయి చెట్లు. ఇక్కడ కూడా సపోటా కాయ అయితే పెద్దగా కాసింది. ఇంకేం చెట్లు ఉన్నాయని చూస్తున్నాను. స్టార్ ఫ్రూట్ కూడా ఉన్నది, స్టార్ ఫ్రూట్ చెట్టు కూడా ఉన్నది అక్కడ. కాకపోతే కాయలు అయితే లేవు. చెట్టు చూస్తాను. ఇక్కడ లెమన్ అండి, స్వీట్ లెమన్ చెట్టు. స్వీట్ లెమన్స్ అయితే కాస్తున్నాయి. స్వీట్ లెమన్ మరి నార్మల్ లెమన్ తెలియదు అది. ఇక్కడైతే ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ కాగితాల పూల చెట్టు చాలా బాగుంది, మంచిగా అనిపిస్తుంది. పెద్ద తొట్టిలో పెట్టిరు చూడండి. చాలా చెట్లే ఉన్నాయి ఇక్కడ. అలోవెరా, కలబంద, స్నేక్ ప్లాంట్స్, చాలా షో చెట్లు ఉన్నాయి. అన్నీ చూస్తూ అలోవెరా కూడా ఉన్నది కదా అని చూస్తున్నా. ఇదేందో, ఇవి కూడా షో చెట్లు బాగున్నాయి. ఇక్కడైతే ఈ చిన్న చెట్లు ఏం చెట్లో అర్థం కావట్లేదు, చూపిస్తే చూడండి మీకు. ఇవన్నీ చెట్లే, వాటి పేర్లు కూడా తెలియదు నాకు. ఇక్కడైతే భలే అనిపిస్తున్నాయి ఈ చెట్లు, మంచిగా అనిపిస్తుంది. గ్రీన్గా చిన్నగా ఇండోర్ ప్లాంట్స్ అనుకుంటా, చాలా బాగా అనిపిస్తున్నాయి. ఏం చెట్లు మరి తెలియదు కానీ ఇక్కడ కూడా మంచిగా ఉన్నాయి. ఇంట్లో పెట్టుకోవడానికి గేటు ముందల అలా ప్లేసెస్ ఉంటాయి, అలా పెట్టుకోవడానికి బాగుంటుంది. మంచిగా ఏం పూలు అవి అందంగా ఉంటాయి పెట్టుకుంటే ఇంటి ముందు కూడా. ఇక్కడైతే జేడ్ ప్లాంట్స్, ఇక్కడైతే తులసి చెట్టు అండి. నేను ఇంతకు ఏం చెట్లు తీసుకుంటాను వచ్చిన అంటే తులసి చెట్టు అండి. మెయిన్గా తులసి చెట్టుని తీసుకుందామని వచ్చాను. ఇంకా వేరే చెట్లు కూడా చూద్దామని చూస్తున్నాను. ఇదైతే కృష్ణ తులసి అండి. నేను ఈ చెట్టు తీసుకుందాం అనుకున్నా, మంచిగా పెద్దగా ఉన్నదని సిగుబురుగా. కానీ కృష్ణ తులసి, లక్ష్మీ తులసి ఉంటుంది, రెండు కలిపి తీసుకుందాం అనుకున్నా. కానీ కృష్ణ తులసి ఉన్నది, లక్ష్మీ తులసి అయితే పెద్దదైతే లేదండి. కృష్ణ తులసి కాదు కదా ఇంట్లో పూజ చేసేది, లక్ష్మీ తులసికి అంటే లక్ష్మీ తులసికే. అందుకే అది తీసుకోలేదు. పెద్ద అయితే లక్ష్మీ తులసి లేవు.
అందుకనేసి చిన్నది లక్ష్మీ తులసి తీసుకున్నా. అదేవిధంగా జేడ్ ప్లాంట్ కూడా తీసుకున్నా. ఈ 2 తీసుకున్నాను. ఈరోజు వీడియో ఇంతే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.